సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక సిఫార్సులపై సీఎంతో మందకృష్ణ చర్చిస్తున్నారు. ఇక మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ మధ్య సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి? ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మందకృష్ణ మాదిగ కలిశారు. అయితే ప్రధానంగా ఇటీవల జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని కేబినెట్ ఆమోదించింది. షమీం అఖ్తర్ కమిషన్ 4 సిఫార్సులు చేయగా అందులో 3 సిఫార్సులను యథాతథంగా కేబినెట్ ఆమోదించింది. కేవలం క్రిమిలేయర్ అంశాన్ని మాత్రం తిరస్కరించింది. అయితే అందులో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్ ఖరారు చేయడానికి కేబినెట్ ఆమోదించింది. అయితే కొన్ని గ్రూపుల్లో ముఖ్యంగా దానిపైన మందకృష్ణ మాదిగ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సరైన విధంగా లేదు, సమతూకం పాటించలేదు, కమిషన్ నిర్ణయించిన విధానం అశాస్త్రీయంగా ఉందనేది ప్రధానంగా మందకృష్ణ మాదిగ వాదన. అందులో ముఖ్యంగా మాదిగ ఉపకులాలకు సంబంధించి మాదిగ కులానికి అన్యాయం జరిగింది. మాలా తదితర కొన్ని కులాలకు ఎక్కువ న్యాయం జరిగే విధంగా కమిషన్ నిర్ణయం ఉంది. ముఖ్యంగా 11% ఉన్న మాదిగలకు కేవలం 9% రిజర్వేషన్ ప్రతిపాదించారు. కేవలం 5% ఉన్నటువంటి మాల కులానికి 5% రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా కొన్ని పంబాలి వంటి కొన్ని కులాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం దాదాపు 1000 మంది ఉన్న జనాభాలో ఇప్పటికే 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అయినా సరే దాన్ని మళ్ళీ అదే విధంగా దాని ప్రాధాన్యం ఇస్తారు అనేది కొన్ని అభ్యంతరాలను మందకృష్ణ మాదిగ లేవనెత్తుతున్నారు. దీనిపైన అయితే దీని ముఖ్యమంత్రికి తాను వివరించడానికి సమయం కోరారు. దానికి అంగీకరించిన రేవంత్ రెడ్డి ఈ రోజు మందకృష్ణకు సమయం ఇవ్వడంతో ఆయన కలుసుకుని దానికి ప్రధానంగా జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలో ఉన్నటువంటి లోపాలు వాటిపైనటువంటి అభ్యంతరాల పైన ఇద్దరు చర్చిస్తున్నారు. దానిపైన ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించాలనేది మందకృష్ణ మాదిగ అభ్యర్థన వాదన. ధన్యవాదాలు నాగేష్.